రెడీగా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 10 మంది నిందితులకు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిందితులను రేపు కస్టడీకి ఎక్సైజ్ శాఖ తీసుకోనుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్టుపై ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. రైట్, ఇదే అంశంపై మన డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, రేపు కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అరెస్ట్ వారెంట్కి సంబంధించి జనార్దన్ రావుకి సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? చందు, ఇవాళ మొలకల చెరువు నకిలీ మద్యం విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. దీనికి సంబంధించినటువంటి మొన్న 10 రోజుల క్రితం మొలకల చెరువులోని ఒక డబ్బు మీద ఎక్సైజ్ అధికారులు దాడి చేసి అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి సామగ్రిని సీజ్ చేయడమే కాకుండా 10 మందిని అప్పుడే అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. వారు మన రిమాండ్లో ఉండగా ఇవాళ వారిని అదుపులోకి తీసుకునేందుకు విచారించి మరింత సమాచారం రాబట్టుకునేందుకు కోర్టు ద్వారా వారెంట్ అయితే పీటీ వారెంట్ అయితే వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వారం రోజులకు పీటీ వారెంట్ అప్లై చేసే ఎక్సైజ్ శాఖ అధికారులు అప్పీల్ చేయగా కేవలం 3 రోజులకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. తంబలపల్లిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ మేరకు రేపటి నుంచి వాళ్ళని ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రోజు దాదాపు 10 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల్లో ఎక్సైజ్ అధికారులు దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు. వాటిలో టీడీపీ నాయకులు సురేందర్ నాయుడు అంటే టీడీపీ జిల్లా మండల నాయకుడిగా ఉన్నటువంటి సురేందర్ నాయుడు ముఖ్యంగా ఆ దాడిలో అరెస్ట్ చేశారు. అయితే అతనితో పాటు మరో 9 మంది కూలీలను కూడా అరెస్ట్ చేశారు. వారిని అందరినీ కూడా ఇవాళ మరోమారు విచారించాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అయితే అనుమతి ఇచ్చింది, 3 రోజులకు అనుమతి ఇచ్చింది. ఆ పీటీ వారెంట్ ద్వారా రేపటి నుంచి వారిని విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ అధికారుల దాడిలో బట్టుబడినటువంటి ఈ నకిలీ మద్యం కేసు సంబంధించినటువంటి ఈ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, ఈ నకిలీ మద్యం కేసు ఎక్కడ సరఫరా చేశారు, జిల్లా వ్యాప్తంగా సరఫరా చేశారు, అనంతపురం జిల్లా కూడా సరఫరా చేశారా, ఏంటి, ఎంతవరకు రోజుకి ఎన్ని కేసులు నకిలీ మద్యం సప్లై చేసేవారు, ఏ షాపులకి ఎంతంత స్టాక్ పంపించేవాళ్ళు అనే మొత్తం వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే మరింత లోతుగా విచారించేందుకు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టేందుకే వాళ్ళని కస్టడీ పిటిషన్స్లో ద్వారా విచారించే అవకాశం ఉంది. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సురేందర్ నాయుడు కూడా అంటే మండల టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సురేందర్ నాయుడు కూడా ఇవాళ రాజకీయ ప్రభుత్వ నిర్దేశానికి అనుగుణంగా వ్యతిరేకిస్తూ వ్యవహరించిన విధానం వల్ల ప్రభుత్వం అతను సస్పెండ్ చేసింది. అదే కాకుండా అతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ లిక్కర్ కేసులో ఎవరెవరికి సంబంధం ఉంది, ఏ మేరకు సంబంధం ఉంది, అదే కాకుండా విజయవాడ నుంచి జనార్దన్ రావు నుంచి తెప్పించే లిక్కరు స్పిరిటు ఇక్కడ ఏ విధంగా కల్తీ చేసి ఏ షాపులకు అలో చేస్తారని చెప్పేసి వాటి అన్నిటి మీద క్షుణ్ణంగా ఆ రోజు అరెస్ట్ అయినటువంటి కూలీల ద్వారా విచారించే అవకాశం ఉంది. అందుకనే ఎక్సైజ్ శాఖ అధికారులు కూలీలను పిలిపించి కూలీని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ మేరకు 3 రోజులు అనుమతి తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు రేపటి నుంచి విచారించనున్నారు. ఇది ఎలా ఉండగా ఇక్కడ ఈ నకిలీ మద్యం కేసు విషయంలో అంటే అధికార పార్టీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే కింద రాజకీయపరమైన నాయకులు ఉన్నారా, ఏంటి, ఏ షాపుల్లో ఏ నాయకులకి సంబంధం ఉన్నాయి ఏంటి అనే కూలంకషంగా విచారణ చేపట్టేందుకు పూర్తి సమాచారం రాబట్టేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఆ చర్యల్లో భాగంగానే రేపు 10 మందిని కూడా విచారించున్నారు. ఇదే విధంగా ఇది ఇలా ఉండగా ప్రధాన ముద్ద అయినటువంటి జనార్దన్ రావును కూడా పీటీ వారెంట్ అయితే అప్లై చేశారు. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే అనుమతి కోరుతున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్న నేపథ్యంలో అది ప్రస్తుతానికి తాత్కాలికంగా కోర్టు పక్కన పెట్టించింది. సిట్టు పరిధిలో ఉన్నందువల్ల సిట్టు ఏ విధంగా చర్యలు చేపడుతుంది అనే దీని మీద అది ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి కోర్టు భావించి 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ 10 మందిని రేపు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఇదే కాకుండా అంటే ఈ కేవలం మొలకల చెరువు డంపే కాకుండా జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడుంది, రాష్ట్రంలో ఎక్కడెక్కడుంది అనే కోణంలో కూడా విచారించనున్నారు. ముఖ్యంగా ఇదే కూలీలు ఇప్పుడు ఇవాళ మొలకల చెరువులో పట్టుబడినట్టు కూలీలే మరే ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇదివరకు ఎక్కడెక్కడ పనిచేశారు ఏంటి, దీనికి సంబంధించినటువంటి కల్తీ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రాబట్టుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ క్రమంలోనే మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకే వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు
అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఇలాగే ఇదే కాకుండా రాష్ట్రంలో కాకుండా మన రాయలసీమ జిల్లాల్లోనే ఇంకా ఎక్కడ ఉంది, అనంతపూర్లో ఉందంటున్నారు. అంటే కొన్ని రకాల ఊహాగానాలు వస్తున్నాయి. అనంతపూర్లో కూడా డంప్ ఉందంటున్నారు. అలాగే తిరుపతికి తూర్పు డివిజన్లో ఉన్నటువంటి సత్యవేడు వరదపాలెంలో కూడా డంపులు ఉన్నాయని చెప్పేసి ఒక్క పుకార్లు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం ఏంటి, అలాంటి ప్రదేశాలు కూడా పెట్టుండారా లేదా అనే వివరాలు తెలుసుకునేందుకు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా నకిలీ మద్యాన్ని ఐడెంటిఫై చేసేందుకు క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా విధించింది. ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా కూడా ప్రజల అవగాహన కల్పిస్తుంది ఎక్సైజ్ శాఖ అధికారులు. అలాగే ఈ నకిలీ మద్యం వ్యాపారాన్ని పూర్తిగా కట్టడి చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. చందు, రవివర్మ, ముఖ్యంగా అంటే రేపటికి విచారణ వాయిదా వేసింది కోర్టు. కానీ ఈ జనార్దన్ రావుకి సంబంధించిన లీక్లు, చాటింగ్ల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కేసుకి బలం కానున్నాయి. ఎందుకంటే ఇరు పార్టీలు ఇటు కూటమి నుంచి కూడా అటు వైసీపీ గతంలో ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడిందని చెప్తుంటే వైసీపీ ఇందులో ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు కూడా నకిలీ మద్యం విధానంలో అలానే ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జనార్దన్ రావుకి సంబంధించిన చాటింగ్ల లీక్లు ఈ కేసుకి బలంగా మారే అవకాశం ఉందా? ఎస్ చందు, జనార్దన్ రావు ఇచ్చే లీకులు మరీ బలంగా మారే ఈ కేసుకు మరో బలం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి భావించాలి. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఈ గతంలో వైసీపీలో అంటగాగినటువంటి నాయకులే ఇవాళ ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. తంబలపల్లికి చెందినటువంటి జనార్దన్ రావు తంబలపల్లికి చెందినటువంటి జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చినోడే. అలాగే విజయవాడలో ఉన్నటువంటి జోగి రమేష్ కూడా వైసీపీలో ఉన్న అతనే. వీళ్ళందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిన్న ఈ వీడియో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఇదే కాకుండా అంటే గతంలో వైసీపీలో పనిచేసినటువంటి నాయకులే, అంటే గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని ప్రభుత్వమే దగ్గరుండి విక్రయిస్తూ వచ్చింది కాబట్టి అదే సమయంలో బ్రాండెడ్ లిక్కర్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ చేశారు. కాబట్టి నకిలీ మద్యానికి అవకాశం ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉంది అని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమైంది. అనేక మంది ప్రజలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అదే యొక్క పందాను నేటికి కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా సర్వత్రా ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. దీనికి తోడు ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ఇలాంటి కుయుక్తులు పంతున్నారని చెప్పి కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం వల్ల ఇవాళ ఇలాంటి నకిలీ మద్యం వ్యాపారానికి పెద్ద గొడ్డలే పెట్టుగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో నకిలీ మద్యం వ్యాపారం చేయాలంటేనే వాళ్ళు భయపడిపోయే పరిస్థితి కూడా నెలకొంటుంది. ఆ స్థాయిలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నకిలీ మద్యం వ్యాపారం అంటేనే పూర్తి స్థాయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. అందుకనేసే అప్పటి మద్యం కుంభకోణంలో కూడా దాదాపు 16 మందిని అరెస్ట్ చేసి కొనసాగిస్తూ ఉంది. వాటి యొక్క సిట్టి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరోమారు ఇలాంటి నకిలీ మద్యం వ్యాపారం డంపులు ఒక్కొక్కటిగా పడుతుండటంతో రాష్ట్రంలో సంచలనంగా మారుతూ ఉంది. దీనిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపడుతూ ఉంది. అదే కాకుండా నకిలీ మద్యం వ్యాపారం అంతు తేల్చేదానికి కూడా సిట్ అయితే ఏర్పాటు చేసింది. ఆ సిట్ కూడా మరో 2 రోజుల్లోనే తన కార్యాచరణకు ప్రణాళిక రంగప్రవేశం చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ నకిలీ మద్యం వ్యాపారం పూర్తి స్థాయి నిగ్గు తేల్చేందుకు తంబలపల్లి నియోజకవర్గంలో మొన్న అరెస్ట్ అయినటువంటి 10 మందిని కూడా కస్టడీకి తీసుకొని వారిని మరింత పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు. దాంట్లో భాగంగానే కస్టడీ పిటిషన్ వేసి రేపటి నుంచి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. 3 రోజుల పాటు వారిని విచారించేదానికి కూడా అనుమతి చేపట్టింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నకిలీ వ్యవహారాన్ని గుట్టు తేల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అదే స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పట్టుదలతో సాగిస్తూ దాన్ని అంతు తేల్చేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.